హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేనైతే ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి విజయవాడ హైవే పైన ఉన్న ఎస్ఎల్వి డెవలపర్స్ వారి ఎస్విఆర్ గ్రీన్ సిటీ ఇక్కడ నుంచి చూసుకుంటే 35 మినిట్స్ జర్నీ అండి మన వెంచర్ దగ్గరికి. మరి ప్రతిష్టాత్మకంగా రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ఎల్వి డెవలపర్స్ వారు చౌటుప్పల్ మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ ప్లాట్స్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఆ వెంచర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెంచర్కి వెళ్ళి అక్కడి నుంచి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంచర్కి వెళ్ళిపోతాం. మనం అనుకున్నట్టుగా మరి 35 మినిట్స్లో కంటే ఇంకా ముందే మనము ఎస్ఎల్ఆర్ డెవలపర్స్ ఎస్విఆర్ గ్రీన్ సిటీ అక్కడికి వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్గా. మరి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, మరి ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం వచ్చే దారిలో కూడా చూసాం కదా, ఎంఎస్ఎంఈ చూసాము, ఇంకొకటి ఐఓసిఎల్ చూసాము, ఇంజనీరింగ్ కాలేజెస్ చూసాము, రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఒపేరా, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రీన్ సిటీ వెంచర్కి వస్తున్నటువంటి ఆ వేలో కూడా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. చూసుకుంటే మనం 35 మినిట్స్ అని చెప్పాను. ఈ లోపే మనమైతే వెంచర్కి వచ్చేస్తాం. మరి వెంచర్ లోపలికి వెళ్దాము, లోపల ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ ఏంటి, ఇది ఎన్ని ఎకరాల్లో ఇది ఉంది, మా చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడదా ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంకేం కాలేసం, వెంచర్కి వెళ్ళిపోదాం. సో వినయ్ రాజు గారు, మరి ఈ వెంచర్కి వచ్చే జర్నీలో మేము చాలా చూసాము. ఎంఎస్ఎంఈ ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఒపేరా, చాలా వరకు కవర్ చేసుకుంటూ వచ్చాము. మరి ఇక్కడికి వచ్చాక ఈ వెంచర్లో మరి ఇది ఎంత ఎకరాల విస్తీర్ణతలో ఉంది అంటే ఏం చెప్తారు? మరి ఈ వెంచర్ వచ్చి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది దాదాపు 7.5 acres ఉంది దాదాపు, అండ్ 126 plots ఏమో అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ వెంచర్ చుట్టుపక్కల అయితే చాలా డెవలప్మెంట్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి. సో ఇంకొకటి మనం చూసుకుంటే హైదరాబాద్ టు విజయవాడ హైవేని కూడా 12 లైన్స్ కింద విస్తరిస్తున్నారు. ఆల్రెడీ ఆన్ ది వేలో మనం చూసుకుంటూ వచ్చాం కదండి. సో అరౌండ్ 7 ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ. సో మనకి అమరావతి అండ్ హైదరాబాద్కి ది బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఉండే మనకి ఉంటుంది. అండ్ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్గా కానీ బాగా ఫేమస్ అవుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియా. చౌటుప్పల్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రాచీనమైన టౌన్షిప్ అండి ఇది. సో ఇది నెక్స్ట్ మనకి ఓఆర్ఆర్ తర్వాత చెప్పుకోదగ్గ టౌన్షిప్ ఏదైనా ఉందంటే అది చౌటుప్పల్ అండి. దాదాపు ఇక్కడ పాపులేషన్ వచ్చి చౌటుప్పల్ టౌన్లో దాదాపు ఒక 50,000 చేంజ్ ఉన్నారండి ఇక్కడ. సో గ్రామాలు కలుపుకుంటే దాదాపు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అండ్ ఈ వెంచర్ వచ్చి మనకి చౌటుప్పల్ మున్సిపాలిటీలో జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. సార్ ఇంకా చూసుకుంటే మరి ఒక వెంచర్ తీసుకోవాలంటే చాలా చూస్తూ ఉంటాం మనం, సరౌండింగ్స్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి, కాలేజెస్ ఎలా ఉన్నాయి, మరి ఇంజనీరింగ్ కాలేజెస్ మెయిన్ అది కదా. ఈ మీ వెంచర్ సరౌండింగ్స్ లో అలాంటి కాలేజెస్, స్కూల్స్ వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అవన్నీ మరి మీ వెంచర్ కి? ఇప్పుడు మనకి జనరల్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ జనరేషన్లో. సో ఎడ్యుకేషన్ అంటే మనకి జనరల్గా ఇప్పుడు జస్ట్ మనకి చౌటుప్పల్ టౌన్ జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అండ్ జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ స్కూల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. చాలా డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి అనమాట. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఒక 10 kilometers రేడియస్లో మనకి దాదాపు ఒక 10 కాలేజెస్ ఉన్నాయండి మనకి. ఇంజనీరింగ్ కాలేజ్, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్, బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ అండ్ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, అలా డిఫరెంట్ అవును వచ్చేటప్పుడు చూస్తున్నాం కదా. సో ఇవన్నీ మాత్రం మనకి ఎడ్యుకేషన్ హబ్. యాక్చువల్గా మనకి విజయవాడ హైవే అంటేనే ఎడ్యుకేషన్ హబ్ అండి యాక్చువల్గా. ఓకేనా. సో మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్ద మనకి ఎక్కడో వెళ్ళాలి అన్నట్టు కూడా లేదు. సో జస్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఫెసిలిటీ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ. సార్ మరి ఆర్ఆర్ఆర్ వల్ల మీ వెంచర్ కి వచ్చే హంగులు ఏంటి, అసలు ఏముంటాయి మరి దానివల్ల? ఒకటి నేను ఒక విషయం చెప్తానండి. RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకి చౌటుప్పల్ తర్వాత వస్తుందండి.
ఓకే, RRR కంటే బిఫోర్ మనం ఉంటున్నాం, చౌటుప్పల్కి బిఫోరే అనమాట మన వెంచర్. ఓకేనా. సో మనకి ఇంకొకటి ఏంటంటే RRRకి మన వెంచర్కి యావరేజ్ ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. సో ఏదైతే మన వెంచర్ అయితే ఉందో ఇక్కడ, సో మనకి వెంచర్కి ఆపోజిట్లో ఉన్న రోడ్డు వర్చువల్ కనెక్టివిటీ RRR రోడ్ అండి. ఈ రోడ్ వచ్చి మనకి మునుగోడుకు వెళ్తుంది అనమాట. ఇది 100 feet ప్రపోజల్ రోడ్డు, ఎగ్జిస్టింగ్ వచ్చి 40 feet రోడ్డు. ఈ రోడ్ వచ్చి మనకి నారాయణ సంస్థాన్పూర్ నుండి ఓకే మునుగోడుకి వెళ్తుంది అనమాట. సో బైపాస్ చేసుకుంటే మనకి RRR కనెక్ట్ చేస్తుంది. సో ఇలా అండి. సార్ మరి చూసుకుంటే టీఎస్ రెరా, హెచ్ఎండిఏ, మరి ఇవన్నీ పర్మిట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసామండి. ఒక టీఎస్ రెరా కూడా మనం తీసుకున్నాము. సో దీంట్లో ప్లాట్ కొన్న వాళ్ళకి భరోసాగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అప్రిషియేషన్ విషయంలో కూడా చాలా ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు కాంపిటేటివ్ ప్రైస్ అనేది మనం ఇస్తున్నాం ఇక్కడ. సో కాంపిటేటివ్ ప్రైస్ అనగానే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏమైతే వేరే వేరే వెంచర్స్ కూడా ఉన్నాయి. సో మినిమం వాళ్ళు 18,000, 22,000, 16,000 అలా కోట్ చేస్తున్నారు. బట్ మనం కేవలం ఓకే 13,500 కోట్ చేస్తున్నాము. ఆ బేస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో, యాజ్ వెల్ యాజ్ ఒక 5 yearsలో ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా అనువైన ప్రాజెక్ట్ అండి ఇది. సార్ మరి వెంచర్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకునే వాళ్ళకి మరి బ్యాంక్ లోన్స్ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఇన్స్టాల్మెంట్ అనేది మనము త్రూ బ్యాంక్ నుండి ప్రొవైడ్ చేస్తామండి. సో ఎవరైనా అలా వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు 50% పే చేసుకొని 50%కి లోన్కి వెళ్ళిపోవచ్చు. సార్ మరి మీ వెంచర్ యొక్క ప్రైసెస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి మా వ్యూవర్స్కి ఒకసారి చెప్పాను కదండి. మీ జనరల్గా మన ప్రైస్ అనేది మనం ఇచ్చేది కాంపిటేటివ్ ప్రైస్. సో యూ కెన్ కంపేర్ ఎనీవేర్ ఫ్రమ్ సరౌండింగ్ ఆఫ్ ద చౌటుప్పల్. యూ నెవర్ గెట్ ద less than the 15,000. Wherever if it is the GP layout also you will get the 18,000, 15,000 like that is there. But we are giving the customer best price. ఓకేనా. మీకు ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా అంత బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వరండి, 13,500 మాత్రమే. యా సార్ ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక అన్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం దూరంగా తీసుకుందాము, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ బాగుంటాయి మనకి, అంటే మన పిల్లలు కూడా సెటిల్ అవ్వడానికి బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏం చెప్తారు? ఎస్, డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటానండి. ఎందుకంటే మనకు ఇప్పుడు సరౌండింగ్స్లో ఇక్కడ మనకి దాదాపు 1,200-1,300 acresలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మన చుట్టుపక్కల ఇంకొకటి తిరుమల ఎస్టేట్ అని ఉంటుంది, వాళ్ళు 300 acresలో డెవలప్ చేశారు. సో వాళ్ళతో పాటు మనం కాంపిటేటివ్గా చూసుకున్నా కూడా మన ప్రైస్ వెరీ లెస్. ఓకే, సో కస్టమర్ బెనిఫిట్ ఆల్మోస్ట్ 4,000 వరకు దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్ రైట్ నౌ. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ప్రాస్పెక్ట్లో చూసుకున్నా కూడా కస్టమర్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారో, సో దే మస్ట్ థింక్ అబౌట్ ప్రైస్. ఓకే, ప్రైస్ అనేది కొంచెం రీజనబుల్గా ఉంటే దే విల్ గెట్ ద మ్యాక్సిమం అప్రిషియేషన్ అనమాట. ROI కూడా బాగుంటుంది. సో అలా. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మన గ్రీన్ సిటీ వెంచర్లోకి రావాలి, మేము ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి అంటే ఒక కస్టమర్కి మీరు ఇచ్చే ఒక పాయింట్ ఉంటుంది కదా, పిన్ పాయింట్ అని అంటారు, అట్రాక్టివ్ అనమాట. అలా ఏం చెప్తారు మీరు? అట్రాక్టివ్ అంటే మనకి ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ మేజర్ ఏంటంటే మనకి ఎల్బీ నగర్ నుండి ఇక్కడికి రావాలనుకుంటే మనం ఒక 35 minutesలో ఇక్కడ వచ్చేయచ్చండి. ఓకే, అదొకటి అడ్వాంటేజ్. ఓకే, అండ్ ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో, ఓకే, సో ఫ్యూచర్లో ఏదైతే మనం RRR మనం అప్పుడు మాట్లాడుకుంటున్నది ద ఫోకస్ అయిన, సో దానికి కనెక్టింగ్ రోడ్ వర్చువల్ 100 feet రోడ్ డైరెక్ట్ అక్కడే కనెక్టివిటీ అండి. ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే 100 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఓకే, ఇది కంప్లీట్ ఓకే రెసిడెన్షియల్ జోన్లో ఉంది అండ్ కమర్షియల్ కూడా చేసుకోవచ్చు. అండ్ మున్సిపాలిటీ జోన్లో ఉందండి. మున్సిపాలిటీకి టౌన్షిప్లో ఉన్నట్టే మనం. ఓకే, మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న వెంచర్ అండి ఇది. ఓకే, అది కాకుండా జస్ట్ ఒక 800 meters వెంచర్ వెనకాల ఓకే హైవే ఉంటుందండి. సో మన ఫ్యూచర్లో దాదాపు ఒక 25 acres మనం ప్లాన్ చేస్తున్నాము. అది ప్లాన్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా జస్ట్ ఒక 600 metersలో మనకి హైవే కనెక్ట్ అయిపోతుంది అలా. ఓకే, మనకి హైవే నుండి కూడా ఎగ్జిస్టింగ్ వచ్చి 1.5 kilometers మాత్రమే ఉంటుంది. సో దీనికి 2 sides నుండి రోడ్ కనెక్టివిటీ, ఒకటేమో ధర్మోజిగూడెం నుండి కనెక్టివిటీ రావచ్చు, ఒకటేమో చౌటుప్పల్ నుండి ఇటు రైట్ సైడ్ నుండి రావచ్చు అనమాట. సో ఎటు చూసినా మనకి రోడ్ బ్లాక్ అనేది లేదు. సో మనకి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా గుడ్ అప్రిషియేషన్ ఉంటుంది. కాంపిటేటివ్ ప్రైస్ అనగానే మనకి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మన ప్రైస్ చాలా తక్కువ ఉంది. సో ఇది ఓన్లీ లాంచింగ్ ఆఫర్ మాత్రమేనండి. మేబీ కమింగ్ డేస్లలో ఇది రేట్ కూడా హైక్ అవుతుంది. సో వినయ్ రాజు గారు ఫైనల్లీ చెప్పండి, లొకేషన్ హైలైట్స్ ఒకసారి, మీరు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి మా వ్యూవర్స్కి? ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ అనగానే మనకి మనం ORR నుండి చూసుకున్నాం అనుకోండి ఒకటి. సో ORR తర్వాత ఇమీడియట్గా మనకి ది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఒకప్పుడు మనకి టూరిజం హబ్ లాగా, ఓకేనా, ఇప్పుడు కూడా మంచి టూరిజం హబ్ లాగా డెవలప్ అవుతుంది. ఓకే, ఫిలిం ఇండస్ట్రీస్ కూడా బాగా గ్రో అవుతుంది. దాని తర్వాత ఇమీడియట్గా మనకి రాగానే మౌంట్ ఒపెరా, ఓకే, సో ఎంటర్టైన్మెంట్, ఓకేనా, అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా మనకి రాగానే ఓకే ఎంఎస్ఎంఈ, ఓకే, అరౌండ్ 1800 ఎకర్స్లో మనకి డెవలప్ అవుతుందండి. ఓకేనా, దాదాపు 600 crores పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అక్కడ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత మనకి ఇమ్మీడియట్గా రాగానే మనకి ఎంఎస్ఎంఈ దాటంగానే మన ప్రాజెక్ట్ మనకు రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నుండి చౌటుప్పల్ సరౌండింగ్స్ ఓఆర్ఆర్ మధ్యలో దాదాపు ఒక 50 to 1 lakh మెంబర్స్ ఎంప్లాయీస్ రోజు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారండి. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు రీసెంట్గా మనకి గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఓకే, హైదరాబాద్ టు విజయవాడ, ఓకేనండి, సపరేట్ బుల్లెట్ ట్రైన్ కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పుడే కాదు, ఇది కాంగ్రెస్ హయాంలో కూడా ఉండేది ఇంతకుముందు. సో అది మళ్ళీ దానికి కొత్త బాటలు వేస్తున్నారు అనమాట. నాట్ ఓన్లీ దట్, అండ్ మెట్రో కనెక్టివిటీ కూడా రీసెంట్గానే మనకి అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఓకే, మనకి ఓఆర్ఆర్ వరకు కాకుండా కూడా మనకి చౌటుప్పల్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఓకే, దానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫేజ్ కింద వెళ్తున్నారు అనమాట గవర్నమెంట్ కూడా. సో అలా సార్, లాంచింగ్ ఆఫర్ ఒకసారి చెప్తారా ఫైనల్గా? మనం లాంచింగ్ ఆఫర్ వచ్చి 13,500 ఇస్తున్నామండి. సో ది బెస్ట్ ప్రైస్ అనమాట. మీరు కంపిటేటివ్ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రైజెస్ ఎక్కడ చూసుకున్నా కూడా చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. సామాన్యుడు కొనాలంటే కొనలేకపోతున్నారు. కాబట్టి మనము అన్ని విధాలుగా ఆలోచించుకొని, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మనం ఒక 3,000 తక్కువ పెట్టి తీసుకుంటున్నాం. అది కూడా మాకు అలా ఎందుకు వస్తుందంటే మేము కొంచెం ల్యాండ్ పూలింగ్ ముందు చేసుకున్నాం. సో కాబట్టి మనం రీజనబుల్ ప్రైస్లో ఇవ్వగలుగుతాం. మీరు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనగానే 15,000 అబౌవ్ చెప్తారండి మ్యాక్సిమం. సో దాన్ని కంపేర్ చేసుకుని కూడా మనం రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాం అనమాట. సో 13,500 ది బెస్ట్ ప్రైస్. నెక్స్ట్ కమింగ్ డేస్లో అది 14,500 కూడా కావచ్చు. ఓకేనా, ఇది లాంచింగ్ ఆఫర్, మనం ఎప్పుడైనా మనం క్లోజ్ చేయొచ్చు. సో కస్టమర్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఓకే, ప్లాట్స్ ఒక్కొక్క ప్లాట్ కావాలనుకున్నా తీసుకోవచ్చు ఇమీడియట్గా. సో ఫైనల్గా మీ లొకేషన్ ఒకసారి మా వ్యూవర్స్ చెప్పేసి ఎక్కడ ఉంది? మా లొకేషన్ వచ్చి చౌటుప్పల్ మున్సిపాలిటీలో తంగెడపల్లి గ్రామం కిందకు వస్తుందండి. ఓకేనా, ధర్మోజిగూడెం క్రాస్ దగ్గర ఉండి మనం రైట్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడ నుండి 1.5 kilometer మనము జర్నీ చేస్తే మన వెంచర్ వచ్చేస్తుంది. ఇమీడియట్గా బ్యాక్ సైడ్ వచ్చి మనకి చౌటుప్పల్ టౌనే ఉంటుంది. ఎల్బీనగర్ వచ్చేటప్పుడు కూడా మనకి ఆందోళ్ మైసమ్మ టెంపుల్ కూడా ఫేమస్ అండి. ఒక తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ప్రతి వీక్, ఓకేనా, అక్కడ ఒక జాతర లాగా జరుగుతుంది. సో అలా కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అది దాటంగానే మనకి కొయ్యలగూడెం ఉంటుంది. కొయ్యలగూడెం దగ్గర మనకి IOCL, ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక హబ్ ఏర్పడ్డది అక్కడ. సో అక్కడ నుండి మనకి ఆయిల్ డిస్ట్రిబ్యూషన్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది అనమాట. సో వ్యూవర్స్, మరి వినయ్ రాజ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వెంచర్ గురించి. మరి ఎమ్యూనిటీస్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, మరి ఆఫర్ ప్రైస్ కూడా చెప్పారు కదా, 13,500 ఆఫర్ ప్రైస్ అంట అది. మరి లేట్ చేయకండి. మరి ఇంకొకటి ఏంటంటే, చాలా మంది చూసుకుంటే బిజినెస్ మ్యాన్స్ కానీ IT ఎంప్లాయీస్ కానీ ఫ్యూచర్ కోసం అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు, లేదా వాళ్ళ పిల్లల కోసం కూడా డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి సార్ చెప్పినట్టుగా, వినయ్ రాజ్ గారు చెప్పారు కదా, ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వినయ్ రాజ్ గారు మీకు అందుబాటులో ఉంటారు. మర్చిపోద్దు, ఆఫర్ ప్రైస్ 13,500 SLV డెవలపర్స్ వారి SVR గ్రీన్ సిటీ వెంచర్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.